ఏపీ ఐఎన్పీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 2న విచారణకు రావాలంటూ ఆదేశించింది. ఈ కేసులో అరెస్టు చేయబోమని నోటీసులో ఏసీబీ చెప్పింది. కేసు విచారణకు అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకురావాలని ఏసీబీ సూచించింది. ఇప్పటికే గత విచారణకు విజయ్ కుమార్ డుమ్మా కొట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, వైసీపీ ప్రభుత్వంలో సాక్షి బ్లూ మీడియాకు ప్రభుత్వ నిధులను దోచిపెట్టిన కేసులో అప్పటి ఐఎన్పీఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డికి ఏసీబీ ఈ రోజు మరోసారి నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 2వ తేదీ ఉదయం గుంటూరులోని ఏసీబీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొంది. అయితే ఈ నోటీసుల్లో ఒక విచిత్రమైన అంశాన్ని ఏసీబీ పేర్కొనడం పట్ల హైకోర్టులో ఉండే ప్రభుత్వ న్యాయవాదులతో పాటు న్యాయవాదులు, తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్లో ప్రస్తుత దశలో మిమ్మల్ని అరెస్ట్ చేయబోమని ఏసీబీ నోటీసుల్లో పేర్కొనడం ఏమిటి అని కూడా అందులో వారు ప్రశ్నిస్తున్నారు. 2024 నవంబర్ 14వ తేదీన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ సందర్భంగా అవసరమైన అన్ని డాక్యుమెంట్లు కూడా తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో ఒకసారి నోటీసులు ఇస్తే ఆ నోటీసులకి విజయ్ కుమార్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. పైగా తాను బిజీగా ఉన్నానని తర్వాత మాత్రమే తాను విచారణకు వస్తాను అని కూడా అందులో పేర్కొన్నారు. అయితే ఈసారి మాత్రం నోటీసుల్లో ఏసీబీ నోటీసులు జారీ చేసి వచ్చే నెల 2వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరటమే కాకుండా తామైతే ఈ దశలో ఇప్పుడు ఈ కేసులో ఈ ఎఫ్ఐఆర్లు అరెస్టు చేయబోమని కూడా అందులో పేర్కొనడం పట్లనే ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ విచారణకు హాజరు కాని పక్షంలో బిఎన్ఎస్ఎస్ లోని సెక్షన్ 35(6) కింద అరెస్ట్ చేస్తాము అని కూడా ఏసీబీ అందులో హెచ్చరించింది. గతంలో విచారణకు డుమ్మా కొట్టిన విజయ్ కుమార్ రెడ్డి ఈసారి విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా ఏసీబీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. సుమిత్ర. రైట్. థ్యాంక్ యూ రామారావు.